పత్తిపాటి నారాయణ ఇద్దరు కూడా ఒకప్పటి తెలుగుదేశం 2014 ఎన్నికల ఫైనాన్సర్స్. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు అర్జెంటుగా గందరగోళంలో ఉన్నారు. ఇద్దరి మీదన కూడా జగన్ టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన దగ్గర డబ్బులు దొరకటం, ఇక్కడ పత్తిపాటి వాళ్ళ అబ్బాయిది కుంభకోణం తేలటం, ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించినాయి. అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జీఎస్టీ ఎగవేత, బోగస్ ఇన్వాయిస్తో నిధులు మళ్లించిందనే ఆరోపణలతో ఏపీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ మాచవరం పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్ మీద గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లికార్జున ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు చూస్తే మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడైన పత్తిపాటి శరత్ను విచారణ నిమిత్తం 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థన విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి తిరస్కరించడానికి సవాల్ చేస్తూ అత్యవసరంగా పోలీసులు దాఖలు చేసిన అప్పీలుపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. నిందితుడు శరత్ తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు తరపు వాదన వినిపించారు. బెయిల్ పిటిషన్ మీద విజయవాడ కోర్టు విచారణ చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఇంకోవైపున తనను వేధింపులకు గురి చేస్తున్న ఆరోపణలతో మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు ఏడాది మార్చి 4న పలువురి మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నారాయణ హైకోర్టు పిటిషన్ వేశారు. న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లికార్జున గురువారం ఈ పిటిషన్ మీద విచారణ జరిపారు. ఈ రెండు కూడా మల్లికార్జునరావు గారి బెంచి కాబట్టి ఇందులో ఇంతకుముందు ఆయన ఇచ్చినటువంటి తీర్పు, చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చినటువంటి తీర్పు తరహా చూస్తే ఇద్దరికి కూడా ముందస్తు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా.